Hello, welcome to the Teacher Takis channel. ఈ సంవత్సరం మీరు జిమ్లో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నారా? ఎంతమంది అలా జిమ్లో జాయిన్ అయ్యి కొన్ని వారాలు ఉత్సాహంగా చేసి మానేస్తున్నారో తెలుసా? 60% మంది. ఆశ్చర్యంగా ఉంది కదూ. ప్రతి సంవత్సరం జనవరిలో చాలామంది జిమ్ మెంబర్షిప్స్ తీసుకుంటారు, కానీ ఫిబ్రవరి వచ్చేసరికి అందులో సగానికి పైగా డ్రాప్ అయిపోతారు. ఎందుకలా? మనకు మంచి హ్యాబిట్స్ని అలవర్చుకోవడం, చెడు హ్యాబిట్స్ని వదిలించుకోవడం ఎందుకంత కష్టం? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అటామిక్ హ్యాబిట్స్ అనే అద్భుతమైన పుస్తకంలో ఉన్నాయి. నేను రీసెంట్గా జేమ్స్ క్లియర్ రాసిన ఈ అటామిక్ హ్యాబిట్స్ పుస్తకాన్ని చదివాను. ఇది జస్ట్ సెల్ఫ్ హెల్ప్ బుక్ మాత్రమే కాదు, ఇది మన లైఫ్ని చేంజ్ చేసే ఒక బుక్ అన్నమాట. ఈ బుక్లో జేమ్స్ క్లియర్ హ్యాబిట్స్ ఫార్మేషన్ వెనకాలన్న సైన్స్ని వివరించారు. దాన్ని హ్యూమన్ సైకాలజీకి రిలేట్ చేస్తూ మన స్ట్రెంగ్త్స్కి హ్యాబిట్స్ని ఎలా వాడుకోవాలి అని క్లియర్గా ఈజీ లాంగ్వేజ్లో చాలా ఎగ్జాంపుల్స్ని యూజ్ చేసి ఈ బుక్ను రాశారు. ప్రతి ఒక్కరు ఈ బుక్ను చదవాలనేది నా రికమెండేషన్. ఈరోజు ఈ వీడియోలో మనం జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్ పుస్తకం గురించి డిస్కస్ చేసుకుందాం. దీంట్లో ఏమేం టెక్నిక్స్ ఇచ్చారు, ఎలా కొత్త హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలి, ఎలా మనకు నచ్చని హ్యాబిట్స్ని వదిలించుకోవాలి, వాటి వెనకాలన్న సైన్స్ ఏంటి మనం తెలుసుకుందాం. మొదటగా కొత్త హ్యాబిట్స్ని ఎలా అలవర్చుకోవాలో తెలుసుకుందాం. మనం ఏదైనా కొత్త అలవాటును అలవర్చుకోవాలనుకున్నప్పుడు జనరల్గా గోల్స్ పైన దృష్టి పెడుతూ ఉంటాం. అంటే నేను సన్నబడాలనుకుంటున్నాను, నేను రోజుకొక పుస్తకం చదవాలనుకుంటున్నాను ఇలా. కానీ దీనికి విభిన్నంగా జేమ్స్ క్లియర్ మనకు ఒక విధానాన్ని సూచించారు. ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్. అంటే మనం మారాలనుకుంటున్న వ్యక్తి ఎలా ఉండాలనుకుంటున్నాడో అది మన దృష్టిలో ఉంచుకోవాలి. అంటే నేను ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను, లేదా నేను పుస్తకం చదివే వ్యక్తిలా మారాలనుకుంటున్నాను. ఇలా గుర్తింపుని మార్చుకోవడం వల్ల ఆ గుర్తింపుకు సంబంధించిన హ్యాబిట్స్ని అలవర్చుకోవడం చాలా చాలా సులభం అవుతుంది. అటామిక్ హ్యాబిట్స్ 4 సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఇది హ్యాబిట్ లూప్లోని 4 డిఫరెంట్ స్టేజెస్తో అలైన్ అయి ఉంటుంది. వాట్ ఆర్ దీస్ 4 డిఫరెంట్ స్టేజెస్? 1 ఇట్ ఈస్ క్యూ, నెక్స్ట్ ఇట్ ఈస్ క్రేవింగ్, 3rd రెస్పాన్స్, 4th రివార్డ్. క్యూ అంటే మనకు ఒక సూచన. మనం ఏదైనా హ్యాబిట్ చేయాలనుకున్నప్పుడు ఆ క్యూని చూడగానే మనకి ఆ హ్యాబిట్ గుర్తుకు రావడం, హ్యాబిట్ పర్ఫామ్ చేయాలనిపించడం. క్రేవింగ్ అంటే మనకి హ్యాబిట్ని పర్ఫామ్ చేయాలి అనే ఒక ఆసక్తి, ఒక కోరిక రావడం అన్నమాట. 3వది రెస్పాన్స్, అంటే మనం పర్ఫామ్ చేసే ఒక హ్యాబిట్, మనం అలవాటు చేసుకోవాలనుకున్న ఒక కొత్త హ్యాబిట్. 4వది రివార్డ్. ఈ హ్యాబిట్ని పర్ఫామ్ చేసినందుకు మన బాడీ ఎక్స్పెక్ట్ చేసే, మన మైండ్ మన బాడీ ఎక్స్పెక్ట్ చేసే ఒక గిఫ్ట్ లాగా అన్నమాట. వీటిని ఎలా మార్చుకోవాలి? క్యూని ఆబ్వియస్గా మార్చాలి, అంటే మన కంటికి త్వరగా కనిపించే విధంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ క్రేవింగ్, దీన్ని చాలా అట్రాక్టివ్గా మార్చాలి, అంటే కోరిక బలంగా పెరిగే విధంగా చూసుకోవాలి. 3వది రెస్పాన్స్, దీన్ని చాలా ఈజీగా మార్చేయాలి, అంటే ఏదన్నా హ్యాబిట్ చేయాలనుకుంటే దాన్ని ఈజీగా మార్చుకోవడం. రివార్డ్ ఏంటి? దీన్ని సాటిస్ఫైయింగ్గా, అంటే మనకు మళ్ళీ ఈ హ్యాబిట్ లూప్లోకి ఎంటర్ అవ్వడానికి హెల్ప్ అయ్యే విధంగా రివార్డ్ ఉండాలి అన్నమాట. ఇది కొత్త హ్యాబిట్స్ పర్ఫామ్ చేయాలి, కొత్త హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలనుకుంటే. మరి పాత మనకి అక్కరలేని, మనకి వద్దనుకునే హ్యాబిట్స్ను వదిలించుకోవాలి అనుకుంటే ఎలా చేయాలి? ఈ 4 హ్యాబిట్ లూప్లోని స్టేజెస్ని ఎగ్జాక్ట్ ఆపోజిట్ వేలో చేసినట్లయితే మనం పాత హ్యాబిట్స్ని మానేయచ్చు. ఏంటది? క్యూని చాలా ఇన్విజిబుల్గా చేసేయాలన్నమాట. క్రేవింగ్ అన్అట్రాక్టివ్గా మార్చుకోవాలి. 3rd రెస్పాన్స్ వచ్చి చాలా డిఫికల్ట్గా చేసేయాలన్నమాట, అంటే ఆ హ్యాబిట్ని పర్ఫామ్ చేయడానికి మనకు కొంచెం టైం పట్టాలి. 4th వచ్చేసి రివార్డ్. దిస్ షుడ్ బి అన్సాటిస్ఫైయింగ్, అంటే మనకి ఇంకొకసారి అది పర్ఫామ్ చేయాలి అనిపించకూడదు. అలా ఈ 4 స్టేజెస్ని ఎగ్జాక్ట్ ఆపోజిట్ వేలో కనుక మనం మార్చగలిగితే పాత హ్యాబిట్స్ని వదిలించుకోవచ్చు. సో ఫస్ట్ కొత్త హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవడంలో ఈ 4 స్టేజెస్ మనకి ఎలా ఉపయోగపడతాయి కొన్ని ఎగ్జాంపుల్స్తోని చూద్దాం. మొదటగా మంచి అలవాట్లని ఎలా అలవర్చుకోవాలో చూద్దాం. క్యూ అంటే సూచన. ఇది మనకి విజిబుల్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు పొద్దున లేవగానే జిమ్కి వెళ్ళాలి అనుకుంటున్నారు. వెళ్ళాలనుకున్నప్పుడు ముందు రోజే మనం జిమ్ దుస్తుల్ని రెడీ చేసి పెట్టుకోవాలి.
లేదా మీరు జాగింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నారు. మీకు కనిపించే విధంగా మీ షూస్ ఉండాలి. అంటే ఎక్కడో షూ ర్యాక్లో లోపల కాకుండా మీకు కనిపించే విధంగానే మీ షూస్ ఉంటే ఆ షూస్ మనకి క్యూ లాగా ఉపయోగపడతాయి. సో వెంటనే జిమ్కి వెళ్ళడానికి పాసిబిలిటీస్ పెరుగుతాయి. ఈ ప్రాసెస్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి ఒక ఇంపార్టెంట్ టెక్నిక్ని జేమ్స్ క్లియర్ గారు అందించారు. అది ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్స్ అన్నమాట. మనము ఏదైనా ఒక హ్యాబిట్ని ఎప్పుడు ఎక్కడ పర్ఫామ్ చేస్తామో క్లియర్గా అనుకోవాలి. నేను ఉదయం 6కి నా బెడ్రూమ్లో 10 నిమిషాలు యోగా చేస్తాను. ఇలా అనుకోవడం వల్ల ఎప్పుడు ఎక్కడ ఏ హ్యాబిట్ని పర్ఫామ్ చేస్తావో క్లియర్గా చెప్పుకోవడం వలన మనం ఆ హ్యాబిట్ని స్కిప్ చేసే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకొకటి హ్యాబిట్ స్టాకింగ్ అనే టెక్నిక్ అనమాట. హ్యాబిట్ స్టాకింగ్ అంటే మనము ఒక పనిని నెక్స్ట్ చేయబోయే హ్యాబిట్, అంటే ఒక హ్యాబిట్ని నెక్స్ట్ చేయబోయే హ్యాబిట్కి క్యూగా మార్చుకోవడం అనమాట. లెట్ అస్ సపోజ్ మార్నింగ్ లేసి మనం బెడ్షీట్ని మడతపెట్టడం అనేది ఒక హ్యాబిట్ లాగా అలవర్చుకుంటే దానికి వెంటనే మనం బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది, నువ్వు లేచి బట్టలు మడత పెట్టగానే ఇమ్మీడియట్గా అక్కడి నుంచి బ్రషింగ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఆఫ్టర్ బ్రషింగ్ డైలీ ట్రై టు యాడ్ ఎ హ్యాబిట్ టు డ్రింక్ వాటర్. దీనివల్ల ఏమవుతుంది, మీరు బ్రష్ చేసుకోవడం అనేది ఒక క్యూలా యాక్ట్ అయ్యి ఇమ్మీడియట్గా మిమ్మల్ని వాటర్ తాగడానికి ప్రేరేపిస్తుంది. ఇలా ఒక హ్యాబిట్ నెక్స్ట్ చేయబోయే హ్యాబిట్కి ఒక క్యూలా మారుస్తూ వెళ్తే మనం చాలా సక్సెస్ఫుల్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇక రెండవది, దీన్ని అట్రాక్టివ్గా మార్చుకోవాలి. అంటే మన హ్యాబిట్ని చాలా అట్రాక్టివ్గా మార్చుకోవడం వల్ల మనకు అది పర్ఫామ్ చేయాలి అనిపిస్తుంటుంది అనమాట. దీన్నే క్రేవింగ్ అంటాం. మరి ఇది ఎలా చేయాలి? మనకి జనరల్గా ఇంట్లో పని చేయడం అంటే చాలా బద్ధకంగా అయిష్టంగా ఉంటుంది, కానీ పాటలు వినడం చాలా ఇష్టం. సో ఈ రెండింటిని క్లబ్ చేసి ఒక దగ్గర పెట్టగలిగినట్లయితే మనం ఈ పని చేయడం అనే దాన్ని ఇష్టంగా మార్చుకోవచ్చు. దీన్నే టెంప్టేషన్ బండ్లింగ్ టెక్నిక్ అంటారు. మీకు నచ్చిన పనితో పాటు మీరు చేయాల్సిన పనిని జోడించడం అన్నమాట. దిస్ వే వీ కెన్ మేక్ హ్యాబిట్ అట్రాక్టివ్. నేను ఎగ్జాంపుల్ కింద ఏం చెప్తానంటే, నాకు ఇక్కడి నుంచి మా ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి 40 నిమిషాలు టైం పడుతుంది, కానీ ఈ జర్నీ అంతా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. కానీ నాకు బుక్ చదవడం అంటే చాలా ఇష్టం. సో నేను ఏం చేస్తాను, ఆడియో బుక్ పెట్టుకొని ఈ 40 నిమిషాల జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్తాను. అలా చేయడం వల్ల నాకు రోజు జర్నీ చేయాలనే కోరిక పెరుగుతుంది. ఎప్పుడెప్పుడు జర్నీ చేద్దామా, ఎప్పుడెప్పుడు ఆడియో బుక్ విందామా అన్నట్టుగా మన హ్యాబిట్ మనకి అట్రాక్టివ్గా మారిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు జిమ్ చేయడం అంటే కొంచెం కష్టంగా అనిపించింది అనుకోండి, కానీ నెట్ఫ్లిక్స్ సిరీస్ చూడడం చాలా బాగా అనిపిస్తుంది. దెన్ బండిల్ దెమ్ టుగెదర్. అంటే నేను జిమ్కి వెళ్తేనే ఈ నెట్ఫ్లిక్స్ సిరీస్ చూస్తాను, జిమ్లో థ్రెడ్మిల్ పైనే ఈ నెట్ఫ్లిక్స్ సిరీస్ చూస్తాను అని పెట్టుకోండి. దానివల్ల ఏంటి, ఎప్పుడెప్పుడు ఆ జిమ్కి వెళ్దామా, ట్రెడ్మిల్ మీద మనం పరిగెడదామా అనే కోరిక పెరుగుతూ ఉంటుంది. ఎందుకు, అక్కడ మీరు నెట్ఫ్లిక్స్ సిరీస్ చూడొచ్చు కాబట్టి. సో అప్లై దిస్ టెంప్టేషన్ బండ్లింగ్ టు మేక్ హ్యాబిట్స్ అట్రాక్టివ్. మూడవది, మనం పర్ఫామ్ చేయాలనుకుంటున్న హ్యాబిట్ని ఈజీగా మార్చుకోవడం. దీనికి జేమ్స్ క్లియర్ ఒక ఈజీ టెక్నిక్ ఇచ్చారు. అదేంటిది, 2 minute రూల్. ఏ హ్యాబిట్నైనా మనం 2 నిమిషాలు పర్ఫామ్ చేయాలి మొదటగా. దానివల్ల స్టార్ట్ చేసిన తర్వాత వదిలేయడానికి పాసిబిలిటీ తగ్గిపోతుంది, కంటిన్యూ చేయడానికి పాసిబిలిటీ పెరుగుతుంది. సపోజ్ మీరు రోజు ఒక 50 పుషప్స్ చేయాలనుకుంటున్నారు, కానీ 50 పుషప్స్ చేయడం మొదలు పెడితే 2-3 రోజులకు మనం ఆ హ్యాబిట్ని వదిలేస్తాం. అలా కాదు, మీరు ఎప్పుడైనా కానీ పుషప్స్ ఒక 2 పుషప్స్ చేయాలనుకోండి. 2 పుషప్స్ మొదలు పెట్టిన తర్వాత మీరు అది కంటిన్యూ చేయడం ఈజీ అవుతుంది. లేదు, మీరు జిమ్కి వెళ్ళాలనుకుంటున్నారు, 2 minute రూల్ ప్రకారం ఏంటి, మీరు సింపుల్గా జిమ్ డ్రెస్ వేసుకోవడం మాత్రమే గోల్గా పెట్టుకోండి. జిమ్ డ్రెస్ వేసుకున్న తర్వాత జిమ్కి వెళ్ళడానికి పాసిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. మూడవది, మీరు పుస్తకం చదవాలి అనుకుంటున్నారు, కానీ ఒకటేసారి నేను 30 పేజీల పుస్తకం చదువుతాను అని అనుకోకండి. రోజు 1 పేజీ పుస్తకం చదవాలి అనుకోండి. దీనివల్ల ఏమవుతుంది, 2 నిమిషాల్లో మీరు 1 పేజ్ చదవగలుగుతారు. ఆ తర్వాత ఆపకుండా మీరు పుస్తకం చదవడానికి పాసిబిలిటీ పెరుగుతుంది. ఇలా ఏ హ్యాబిట్నైనా మనము ఈజీగా మార్చుకోవడం వల్ల దాన్ని పర్ఫామ్ చేయడానికి పాసిబిలిటీస్ పెంచుకుంటాం. సో ఫాలో 2 minute రూల్ టు మేక్ హ్యాబిట్ ఈజీ టు పర్ఫామ్. 4వది, హ్యాబిట్స్ని సాటిస్ఫైయింగ్గా మార్చుకోవడం.
మన హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనం ఎర్లీ మెన్గా హంటర్ గ్యాదరర్స్గా ఉన్నప్పుడు మనకి ఒక హ్యాబిట్ని పర్ఫామ్ చేయగానే రివార్డ్ ఈజీగా దొరికేదన్నమాట. లెట్ సపోజ్ మనం ఒక వేటని కొట్టగానే మనకి ఫుడ్ దొరికేది. దిస్ ఈజ్ ఇమ్మీడియట్ రివార్డ్. ఇట్లాంటి ఇమ్మీడియట్ రివార్డ్స్ని మన బాడీ ఆశిస్తూ ఉంటుంది. మీరు జిమ్కి వెళ్ళి 6 ప్యాక్ బిల్డ్ చేద్దామని అనుకుంటున్నారు, కానీ ఇది లాంగ్ టర్మ్లో వచ్చే రివార్డ్. అట్లా లాంగ్ టర్మ్ రివార్డ్ కోసం ఎదురు చూస్తే మనం హ్యాబిట్ని డ్రాప్ చేయడానికి పాసిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. కానీ అలా కాకూడదు అంటే ఇమ్మీడియట్ రివార్డ్ ఏదో ఒకటి ఉండాలి. దీనికి మనం ఒక లా చేయొచ్చు. జిమ్కి వెళ్ళి రాగానే ఇంట్లో ఒక హెల్దీ స్మూతీని తీసుకోండి. దీనివల్ల ఒక రివార్డ్ లాగా యాక్ట్ అవుతుంది. లెట్ అస్ సపోజ్ మీరు రోజు పుషప్స్ చేస్తున్నారు. ఈ పుషప్స్ చేయంగానే ఒక క్యాలెండర్లో హ్యాబిట్ని ట్రాక్ చేస్తూ ఉండండి, అంటే టిక్ మార్క్ పెడుతూ వెళ్ళండి. ఇది ఒక చైన్లా మీకు ఒక రివార్డ్లా మీకు హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ చైన్ని బ్రేక్ చేయకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకు? ఆ టిక్ మార్క్ని చూసినప్పుడు మనకు కలిగే ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఓ నేను ఇన్ని రోజులు పుషప్స్ చేశాను అని. సో హ్యాబిట్ ట్రాకింగ్ విల్ హెల్ప్ యూ టర్న్ ఎనీ హ్యాబిట్ ఇంటూ ఎ సాటిస్ఫైయింగ్ వన్. ఇంకొకటి ఏంటి, మీకు మీరు ఇచ్చుకునే చిన్న చిన్న గిఫ్ట్స్ లాగా అనమాట. జిమ్కి వెళ్ళినాక స్మూతీ అలా. సో ఇప్పుడు 4 స్టెప్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఒకటి, మేకింగ్ ఇట్ ఆబ్వియస్, అంటే మన కంటికి కనిపించే విధంగా మార్చుకోవడం. రెండవది, మేకింగ్ ఇట్ అట్రాక్టివ్, అంటే మనకి నచ్చిన పనితో మనం చేయాలనుకున్న హ్యాబిట్ని బండిల్ చేయడం. మూడవది, మేకింగ్ ఇట్ ఈజీ, 2 minute రూల్ ద్వారా. నాలుగవది, మేకింగ్ ఇట్ సాటిస్ఫైయింగ్, అంటే మనకు ఒక రివార్డ్ వచ్చే విధంగా చేసుకోవడం అనమాట. ఈ 4 స్టెప్స్ ద్వారా మనము ఒక మంచి హ్యాబిట్ని అలవాటు చేసుకొని సస్టైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక చెడు హ్యాబిట్స్ని ఎలా వదిలించుకోవాలి, దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ వేలో చేయగలిగితే మనం చెడు హ్యాబిట్స్ని వదిలించుకోవచ్చు. అదెలా? మేక్ ఇట్ ఇన్విజిబుల్, అంటే హ్యాబిట్ని ఇన్విజిబుల్ చేయండి. మీరు ఫోన్ బాగా వాడుతున్నారు అనుకోండి, ఆ ఫోన్ని వేరే రూమ్లో వదిలేయడం నేర్చుకోండి. లేదా మీ అమ్మ నాన్నకో మీ ఫ్రెండ్కో ఫోన్ని ఇచ్చేసేయండి పూర్తిగా. ఒక హ్యాబిట్ని పర్ఫామ్ చేసిన తర్వాత నేను ఈ ఫోన్ని తీసుకుంటా అని పెట్టుకోండి. అలా ఫోన్ నుంచి మీరు డిస్ట్రాక్షన్స్ని తగ్గించుకోవచ్చు. లేదు, మీరు జంక్ ఫుడ్ని బాగా తింటున్నారు అనుకోండి, ఇంటికి అసలు జంక్ ఫుడ్ని కొనుక్కోవడమే మానేసేయండి. మీకు స్వీట్స్ తినడం ఇష్టం అనుకోండి, ఇంటికి ఒక స్వీట్ బాక్స్ మొత్తం తెచ్చుకోకండి. అక్కడికే వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి ఒక పీస్ కొనుక్కోండి. దానివల్ల ఏంటి, చాలా కన్జంప్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. అదే ఇంటికి బాక్స్ తెచ్చుకుంటే ఆ స్వీట్ బాక్స్ అయ్యే వరకు మనం తింటూనే ఉంటాం. సో స్వీట్ బాక్సే కనిపించకపోతే ఆ హ్యాబిట్ని పర్ఫామ్ చేయడం కొంచెం కష్టంగా మారుతుంది. ఇక రెండవది, మేకింగ్ ఇట్ అన్అట్రాక్టివ్. ఏదైనా మీరు చెడు హ్యాబిట్ని వదిలించుకోవాలనుకుంటే దాన్ని అన్అట్రాక్టివ్గా మార్చుకోండి. ఎలా? దానివల్ల మనకి లాంగ్ టర్మ్లో వచ్చే లాసెస్ని ఇమాజిన్ చేసుకోండి. లెట్ అస్ సపోజ్ మీరు ఓవర్ స్పెండింగ్ చేస్తున్నారు, బాగా షాపింగ్ చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు ఏం చేయొచ్చు, మనకి ఫ్యూచర్లో ఎలా ఫినాన్షియల్ స్ట్రగుల్స్ రావచ్చు అనేది ఇమాజిన్ చేసుకోండి. దీనివల్ల ఆ హ్యాబిట్ అనేది అన్అట్రాక్టివ్గా మారడానికి ఛాన్స్ ఉంది. లేదు, మీరు జంక్ ఫుడ్ని బాగా తింటున్నారు, మీ హెల్త్ లాంగ్ టర్మ్లో ఎలా దెబ్బతింటుంది అనేది ఇమాజిన్ చేసుకోండి. ఇక మూడవది ఏంటి, రెస్పాన్స్. మేకింగ్ ఇట్ డిఫికల్ట్. ఎలా చేయొచ్చు? లెట్ అస్ సపోజ్ మీరు ఇన్స్టాగ్రామ్ని బాగా వాడుతున్నారు అనుకుందాం. ఫోన్ ఓపెన్ చేయగానే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నారు. దీనికి ఒక టెక్నిక్ ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ యాప్ని అన్ఇన్స్టాల్ చేయండి. యాప్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక టైమర్ని ఇంక్లూడ్ చేసుకోండి. లేదా ప్లే స్టోర్ని లాక్ చేసేసి దాని పాస్వర్డ్ మీ వైఫ్కో లేకపోతే మీ పేరెంట్స్కో ఇచ్చేసేయండి. దీనివల్ల మనం హ్యాబిట్ని పర్ఫామ్ చేయడానికి డిఫికల్టీగా మార్చుకుంటున్నట్టు అవుతుంది. అంటే మీ ఫ్రెండ్స్ అడగంగానే పాస్వర్డ్ ఇస్తారు, కానీ మీ పేరెంట్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ పాస్వర్డ్ అడిగి తెలుసుకొని ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఆ యాప్ని ఇన్స్టాల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మీకు వచ్చే థాట్స్ వల్ల అక్కడి నుంచి డ్రాప్ అవ్వడానికి మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్, రివార్డ్స్ని అన్సాటిస్ఫైయింగ్గా మార్చేసేయండి. అంటే మీరు ఏదైతే హ్యాబిట్ పర్ఫామ్ చేయొద్దు అనుకుంటున్నారో ఆ హ్యాబిట్ని పర్ఫామ్ చేసినప్పుడు ఒక చారిటీకి ఒక 5,000 రూపాయల డొనేషన్ ఇవ్వడము, లేకపోతే పబ్లిక్గా ఒక ట్వీట్ని షెడ్యూల్ చేసి పెట్టేసేయండి అనమాట. ఇప్పుడు 6:30 అవుతుంది, నేను ఇంకా లేవలేదు అని. ఇది ఒక టెక్నిక్ మనకు బుక్లోనే డిస్కస్ చేశారు. దీనివల్ల ఏమవుతుంది, 6:30 కంటే ముందే లేసి మీరు ఆ షెడ్యూల్డ్ ట్వీట్ని డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే పబ్లిక్ అయిపోతుంది. ఇలా మీరు మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసుకొని
అన్సాటిస్ఫైయింగ్గా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఒక ఇంపార్టెంట్ అండ్ ఈజీ టెక్నిక్ జేమ్స్ క్లియర్ గారు మనకి బుక్లో అందించారు. ఆ టెక్నిక్ ఏంటంటే కమిట్మెంట్ డివైస్. కమిట్మెంట్ డివైస్ అంటే మన ఫ్యూచర్లో మన బిహేవియర్ని కంట్రోల్ చేసుకోవడానికి మనకి మనం సెట్ చేసుకునే ఒక టూల్ అన్నమాట. ఏంటి, ఫర్ సపోజ్ మీరు జిమ్కి వెళ్ళాలి అనుకుంటున్నారు, జిమ్ ఫీజు ముందే కట్టేసేయండి, లేదా మీకు జిమ్ కోచ్ని హైర్ చేసుకోండి. దీనివల్ల మనం జిమ్కి వెళ్ళకపోవడం అనే పాసిబిలిటీ చాలా తగ్గిపోతుంది. ఈ కమిట్మెంట్ డివైస్ మనకి ఈ విధంగా హెల్ప్ అవుతుంది. ఇలా ఒక మంచి హ్యాబిట్ని అలవర్చుకోవడం, చెడు హ్యాబిట్ని వదిలించుకోవడం చాలా ఈజీగా చేయొచ్చు. ఇక ఈ అటామిక్ హ్యాబిట్స్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? అటామిక్ హ్యాబిట్స్ పర్ఫామ్ చేస్తూ వెళ్తే, అంటే 365 days నువ్వు 1% గ్రో అవుతూ వెళ్తే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇట్ విల్ బీ 38 times బెటర్ వర్షన్ ఆఫ్ యూ. ఇది అటామిక్ హ్యాబిట్స్ పుస్తకంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ అటామిక్ హ్యాబిట్స్ పుస్తకంలో ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉంది. అది బ్రిటిష్ సైక్లింగ్ టీం గురించి. ఈ బ్రిటిష్ సైక్లింగ్ టీం 2008కి ముందు చాలా వర్స్ట్ పర్ఫార్మెన్సెస్ చేస్తుండే, ఒక్క గోల్డ్ మెడల్ కూడా లేదు. అలాంటి టైంలో డేవ్ బ్రేల్స్ఫోర్డ్ అనే కోచ్ని హైర్ చేసుకున్నారు. ఈయన సైక్లింగ్లో చేయగలిగిన ప్రతి అంశంలోనూ ఒక్కొక్క % చేంజ్ చేస్తూ వచ్చారు. ఈయన అగ్రిగేషన్ ఆఫ్ మార్జినల్ గెయిన్స్ అనే ఒక సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సీట్ని కంఫర్టబుల్గా చేంజ్ చేశారు, టైర్ గ్రిప్స్ని ఇంక్రీజ్ చేశారు, ఆఖరికి వాళ్ళు చేతులు ఎలా కడుక్కోవాలి, లేదా వాళ్ళు పడుకునే అప్పుడు వాళ్ళకి యూస్ చేసే పిల్లోస్, మ్యాట్రసెస్ అవి కూడా ఎలా ఉండాలి, ఇవన్నింటి వెనకాల ఫోకస్ చేయడం వల్ల బ్రిటిష్ సైక్లింగ్ టీం గొప్ప గొప్ప పర్ఫార్మెన్సెస్ ఇస్తూ, ఒలింపిక్స్లో మెడల్స్ కొడుతూ, టూర్ డి ఫ్రాన్స్ టైటిల్స్ని గెలుచుకుంటూ చాలా బాగా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. సో అనువంత మార్పులతో పెను మార్పులను ఎలా తీసుకురావచ్చు అనేది ఈ బుక్లో చాలా చక్కగా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి మీరు ఎలాంటి అటామిక్ హ్యాబిట్స్ని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బుక్ సమరీస్, ఇంట్రెస్టింగ్ స్టోరీస్ గురించి టీచర్ టాకీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అటామిక్ హ్యాబిట్స్లో చెప్పిన టెక్నిక్స్ ద్వారా మీ లైఫ్ని అద్భుతంగా మార్చుకోవడానికి ఆల్ ద బెస్ట్.